ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో హైకోర్టుకు వెళ్లామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. తన ఆఫీసులో పనిచేసే వ్యక్తి ఫోన్ ట్యాప్ చేశారని చెప్పారు. బనకచెర్లపై ఏపీ ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాసిందన్నారు. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు న్యాయం జరిగేలా కేంద్ర జల మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు చేయాలని ఇంతకు ముందు కోరాం, ఇప్పుడు కోరుతున్నామని తెలిపారు కిషన్ రెడ్డి. నాటి బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక చర్యల విషయంలో శుద్ధపూసలాగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిబిఐ విచారణ జరపాలని ఉత్తర్వులు రాసింది. మరి ఈరోజు ఆ శుద్ధపూట మాటలు ఎందుకు పోయినాయి? ఈరోజు ఎందుకు గతంలో చెప్పినటువంటి మాట ప్రకారము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశం పైన సిబిఐ దర్యాప్తుకు ఎందుకు అడగడం లేదని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉంది. రాష్ట్ర న్యాయస్థానం దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిగి దోషులకు శిక్ష పడే విధంగా సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తుందని చెప్పి ఆదేశించాలని చెప్పి కూడా రాష్ట్ర న్యాయస్థానం ముందు మా పార్టీ తరఫున మేము మరి మా యొక్క పిటిషన్ వేసుకున్నాము. తప్పకుండా మా పిటిషన్కి అనుకూలంగా రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇస్తుందని భావిస్తున్నాం. ఇంతవరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఆర్ ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇంతవరకు పూర్తిగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంతవరకు ఏ రకమైనటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. ఈరోజు ఏదైతే పిఎఫ్ఆర్ రిపోర్టు తెలంగాణ సంబంధించినటువంటి ఈ యొక్క బనకచెర్ల ఏదైతే మనం అంశాలు లేవనెత్తున్నామో దానిపైన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నివేదిక కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలశక్తి మినిస్టర్కు, అదేవిధంగా మరి సెంట్రల్ వాటర్ కమిషన్కి ఇచ్చింది. దీనిపైన ఇంతవరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ రకమైన నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటి వరకు ఈ ఇరు రాష్ట్రాల విషయంలో ఏ రకమైనటువంటి సమాచార మార్పిడి జరగలేదు. జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మనకు అన్యాయం జరుగుతుందని భావిస్తున్నాం మనం. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఇనిషియేటివ్ తీసుకొని కేంద్ర జలశక్తి మంత్రి ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కూడా పిలిచి మాట్లాడే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అఫీషియల్గా. బికాస్ మన తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే విషయం మనం అందరం భావిస్తున్నాం. కాబట్టి వీ షుడ్ టేక్ ఇనిషియేటివ్. అనేక రాష్ట్రాల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాతే సెంట్రల్ వాటర్ కమిషన్ సమగ్రమైనటువంటి పరిశీలన జరపాలనేటువంటి నిబంధన కూడా ఉంది. ఆ తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఇంతవరకు ఎవరికి అన్యాయం జరగలేదు, జరిగేటువంటి అవకాశం ఉండదు. అప్పుడు ఇప్పుడు ఒకటే. కాళేశ్వరం విషయంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ మాట మార్చలేదు. అప్పుడు ఒకే మాట చెప్పాము, ఇప్పుడు ఒకే మాట చెప్పాము. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద దోపిడీ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఫైనాన్షియల్గా కానీ టెక్నికల్గా కానీ ఫీజిబిలిటీగా లేదనే విషయం చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పాము. నేను ఒక్కరే చెప్పాలా, తెలంగాణకు సంబంధించినటువంటి అనేక మంది ఈ యొక్క ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ వాళ్ళు పదే పదే స్పష్టం చేసిన విషయాన్ని మనం చేస్తున్నాం. వాళ్ళు ఏదైతే అనుమానాలు వ్యక్తం చేశారో మేడిగడ్డ ప్రాజెక్టు మరి క్రాక్ రావడంతో వాళ్ళ అనుమానాలు వాస్తవమైన విషయం మరొకసారి నిష్పృతమైంది. కాబట్టి చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ స్టాండులో మార్పు లేదు. బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు కాళేశ్వరం పైన సిబిఐ దర్యాప్తు జరపాలని కోరాం మేము. అలా జరిగినటువంటి అవకతవకల విషయంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా సిబిఐ దర్యాప్తు జరపాలని కోరింది. కానీ మా స్టాండ్ మారాలి, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మారింది. సిబిఐ దర్యాప్తు చేయాలని కోరినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు స్టాండ్ మార్చుకున్నారు. మేము మార్చుకోలే. మాది అప్పుడు అదే స్టాండ్, ఇప్పుడు అదే స్టాండ్. అప్పుడు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మహారాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి అంశాల మీద వాళ్ళు అభిప్రాయాలు వ్యక్తం చేసి ఉండొచ్చు. కానీ ఒక పొలిటికల్ పార్టీగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం స్పష్టంగా ఆ రోజు అదే విషయం చెప్పాము, ఈ రోజుకి అదే విషయం చెప్తాము, దానికి కట్టుబడి ఉన్నాం.